ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆర్ యు రెడీ టు కన్ఫెస్ యువర్ మిస్టేక్? నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే ఒకరిని పరిచయం చేస్తున్నాను. దావీదు కూడా దేవునికి దగ్గరగా ఉన్నంత కాలం పాపానికి దూరంగా ఉన్నాడు. ఎప్పుడైతే పాపానికి దగ్గరయ్యాడో దేవునికి దూరం అయిపోయాడు. బెత్షెబాతో ఎప్పుడైతే పాపం చేశాడో తను చేసిన పాపాన్ని కప్పపుచ్చడానికి తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఆ తప్పును వేరొకరి మీద నెట్టడానికి, అవసరమైతే చంపేయడానికి కూడా సిద్ధమయ్యాడు దావీదు. ఈరోజు ఎవరైనా ఉన్నారా? మనం చేసిన తప్పును, మనం చేసిన పాపాన్ని వేరొకరి మీద మోపడం, వారిని బలి చేయడం, లేదా మనం చేసింది తప్పని మనం తెలుసుకోకుండా వాటిని తప్పు మీద తప్పు చేస్తున్నామా? దావీదు చేసిన పాపమే దావీదుకు శాపంగా మారింది. ఈరోజు నువ్వు నేను చేసే పాపం లేదా తప్పు, పొరపాటు ఏదైనా కావచ్చు, అది మనకి శాపంగా మారకూడదు అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరపడును. మనం చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనం దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెడతామో ఆయన కనికరం మనం పొందుకుంటాం, పాప క్షమాపణ మనం పొందుకుంటాం. చిన్నదే తప్పు, చిన్నదే పొరపాటు, చిన్నదే పాపం అని అనుకోవచ్చు. ఆ చిన్నదే నిన్ను పెద్ద అపాయంలో పడేస్తుంది. ఆ చిన్నది నీ మెడకు ఊరుగా మారుతుంది. ఆ చిన్నది నేను నరకానికి పాలు చేస్తుంది. ఈరోజు చిన్నదే అని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది చాలా పెద్దది. చిన్నదే అని మనం చేసేసి కప్పుపుచ్చుకుంటాం. అది మనకి శాపంగా మారకూడదంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆమేన్.